నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సరికొత్త రికార్డ్ సృష్టించిన మహాలక్ష్మి పథకం 200 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో సంబరాలు నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీ అధిష్టానంతో చర్చ రాహుల్తో పాటు సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశం రెండో రోజు చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పార్లమెంట్ను స్తంభింపజేసిన బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారం చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ధన్కడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన 4 రోజుల పాటు బ్రిటన్ మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ వాణిజ్యం భద్రత ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యం మూడో వన్డేలో ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం 2-1 తేడాతో సిరీస్ కైవసం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో నేటి నుండి 4th టెస్టులో తలపడుతున్న టీమిండియా తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నేడు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక వివరాలు తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది ఇప్పటి వరకు 200 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉచితంగా వినియోగించుకున్నారు ఇప్పటి వరకు మహిళల ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లుగా నమోదైనట్లుగా ఆర్టీసీ పేర్కొంది ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కీలక మైలురాయిగా నిలవడంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో ఈరోజు సంబరాలు జరపనున్నారు ప్రతి డిపోలోని 5 ఉత్తమ డ్రైవర్లు 5 ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు భద్రతా సిబ్బందిని సత్కరించాలని మంత్రి సూచించారు మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బంది అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు కాగా ఆర్టీసీ సాధించిన ఘనత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ సిబ్బంది కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ 200 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉచితంగా వినియోగించుకున్నారు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కీలక మైలురాయిగా నిలవడంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలో 341 బస్ స్టేషన్లలో సంబరాలు జరుపుకుంటున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రశేఖర్ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ 200 కోట్ల ప్రయాణాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలాంటి సంబరాలు జరుపుతున్నారు గౌతమ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు హామీలు ఇచ్చింది అందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది దీనివల్ల రాష్ట్రంలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది ఆర్డినరీ బస్సులు కానివ్వండి అదేవిధంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది దీనివల్ల దాదాపు ఇప్పటి వరకు 200 కోట్ల జీరో టికెట్లను ఇష్యూ చేసినట్టు అటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు దీని దాదాపు 6,700 కోట్లకు పైగా అమౌంట్ ను ప్రభుత్వం ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేసింది మరోవైపు చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతమైనందుకు 97 బస్ డిపోలో కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహించాలని వచ్చేసింది ఇదే సమయంలో ఈ సంబరాల్లో భాగంగా పలువురు డ్రైవర్లను కండక్టర్లను కూడా సత్కరించాలని వస్తుంది అటు మహిళలకు యువకులకు కూడా కొన్ని పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేసింది ఇక మనం ఇక్కడ గమనించినట్లయితే గౌతమ్ ఆర్టీసీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయి తొలుత ఈ ఆటో డ్రైవర్లకు కూడా జీవన వృద్ధి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అది మర్చిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్నాయి గౌతమ్ చంద్రశేఖర్ రోజుకు సుమారుగా ఎంతమంది మహిళలు ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు
గౌతమ్ గత 18 నెలల కాలంలో మనం కనుక చూసినట్టయితే సగటున దాదాపు 200 కోట్ల జీరో టికెట్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి రవాణా శాఖ చెప్తుంది. అదేవిధంగా ప్రతిరోజు జంట నగరాలతో పాటు ప్రతి జిల్లాల్లోనూ మహిళలు ఉచితంగా బస్సులను వినియోగించుకుంటున్నారు. దీనివల్ల దాదాపు నెలకు వారి 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ఆదా చేస్తున్నట్టు మనకు రవాణా శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మనం హలో చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఇండీ కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని పరిస్థితులు, సామాజిక వర్గాల వారి వివరాలను ఎంపీలకు ముఖ్యమంత్రి వివరిస్తారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసి ఈ అంశంపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆమెతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కోరేందుకు ఈ బృందం వెళ్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి బ్రిటన్, మాల్దీవుల్లో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది. మరిన్ని వివరాలు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2 రోజుల పాటు యూకేలో పర్యటించనున్నారు. బ్రిటన్లో ప్రధాని పర్యటించడం ఇది 4వసారి. ఈ సందర్శనలో భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య అంశాలపై చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా ఇరు దేశాల ప్రధానులు చర్చించనున్నారు. ఈ సందర్శనలో భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. బ్రిటన్ కింగ్ చార్లెస్తోనూ మోదీ భేటీ అవుతారు. బ్రిటన్ నుంచి ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్తారు. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తొలిసారి మోదీ మాల్దీవులకు వెళ్తున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తారు. ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది 3వసారి. మునుజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో పర్యటిస్తున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలుస్తారు. ఈ పర్యటనలో మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. 2024 అక్టోబర్లో మొయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన భారత్ మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యం అమలు పురోగతిని ఇరువురు నేతలు సమీక్షిస్తారు. ప్రధాని మోదీ ఈ సందర్శన పొరుగు దేశానికి మొదటి ప్రాధాన్యత విధానం విజన్ మహాసాగర్ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఓ ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో భారత్, యూకే పారిశ్రామికవేత్తలతో ప్రధాని సమావేశమవుతారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పారు. కొత్త విద్యా విధానంలో భాగంగా సౌథాంప్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్లో క్యాంపస్ను ఆరంభించిందని, మరికొన్ని బ్రిటన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. 2023-24లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $55 బిలియన్ చేరుకున్నట్లు తెలిపారు. The technology security initiative, for instance, which is coming up to its 1-year anniversary, was signed last year and is a major indicator of where we are taking our ties in critical and emerging technologies sphere. The University of Southampton, some of you would be aware, recently opened a campus in Gurugram just last week actually, and this is the first foreign university to open a campus in India under the new education policy. మాల్దీవులకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటని, ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $500 మిలియన్ ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని చెప్పారు. Front, India is one of the largest trading partners of
the Maldives. Bilateral trade is nearly $500 million. And India continues to be, Indian investors remain part of sectors such as tourism in the Maldives and other economic activities. పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపదతో సహా కొత్త సహకార రంగాలపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్రా చర్చలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ధన్కడ్ అనేక పదవుల ద్వారా దేశానికి సేవలు అందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు హరివంశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ పార్లమెంట్ సెషన్ వరకు హరివంశ్ రాజ్యసభ యాక్టింగ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. బీహార్లో ఇప్పటి వరకు 7,68,00,000కు పైగా ఓటర్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద వివరాలను సేకరించినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 21,35,000కు పైగా మిగిలిన గణన ఫారాలు ఇంకా అందలేదన్నారు. 18,66,000 మంది ఓటర్లు మరణించినట్లు, 26 లక్షలకు పైగా ఓట్లు బదిలీ అయినట్లుగా తెలిపింది. కాగా 52,30,000 మంది ఓటర్ కార్డులో పేర్కొన్న చిరునామాలో లేరని పోల్ బాడీ తెలిపింది. వచ్చే నెల మొదటి తేదీన ప్రచురించబడే ముసాయిదాలో ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు ఉంటారని వెల్లడించింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రతిపక్షాలు అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నకిలీ ఓట్ల గురించి ఆందోళనలు లేవలెత్తాయన్నారు. మరోవైపు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. పార్లమెంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్పై చర్చకు ప్రభుత్వం సుముఖంగా లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చ నిర్వహించడానికి ప్రభుత్వం తేదీని నిర్ణయించలేదని గొగోయ్ తెలిపారు. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే వాయిదా పడ్డాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మరిన్ని వివరాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా బీహార్ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్సభ రెండో రోజు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. బీహార్లో ఓటర్ల జాబితాను సవరించడాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం ముందు విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
వ్యవసాయంపై రైతులపై ముందుగా చర్చ జరగనివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్ష సభ్యులను కోరారు. రైతులపై జరిగే చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలన్నారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా దేశంలోని రైతుల గురించి చర్చ జరగాలని విపక్షాలు కోరుకోవడం లేదని ఆక్షేపించారు. విపక్షాల నినాదాలతో సభ గందరగోళంగా మారడంతో మొదటిగా మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడింది. किसानों का है 11 सवाल 20 में से किसानों के माननीय अध्यक्ष महोदय, गरीबों के, गांव के, और इसलिए मेरी प्रार्थना है, विपक्ष से भी मैं प्रार्थना करता हूं, किसानों के सवाल को आने दे, हम जवाब देने को तैयार है। हम माननीय सांसद का जवाब तो देंगे ही, लेकिन सदन के माध्यम से हम किसानों के बीच सरकार की योजना रखना चाहते हैं। माननीय अध्यक्ष महोदय, आज का दिन किसानों का दिन है, कम से कम खेती पर चर्चा होने दीजिए। आज प्रश्नकाल पर देश के किसानों के मुद्दों पर चर्चा होनी है, उनके आपदा संकट पर चर्चा होनी है। आप प्रश्नकाल नहीं चलने देना चाहते, आप किसानों के मुद्दों पर चर्चा नहीं करना चाहते। सदन की मर्यादा को बना करके तख्तियां लेकर मैं अलाउ नहीं करूंगा। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. విపక్షాల నినాదాల మధ్యలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు పద్దులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభ మరోసారి వాయిదా పడింది. सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. సభను సజావుగా నడిపేందుకు సహకరిస్తామని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో విపక్షాలు చెప్పాయని, దీనికి భిన్నంగా సభలో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్పై మొదట చర్చించాలని బీఎస్సీలో నిర్ణయం జరిగిందని, తేదీ సమయం కూడా ఖరారైందన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2 రోజుల నుంచి విపక్షాలు హంగామా చేసి సభను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. बीएससी में ये चर्चा हुई थी कि सबसे पहले ऑपरेशन सिंदूर पे चर्चा होगी और उसका समय भी तय किया गया है। अब एक साथ में सारे मुद्दे को चर्चा करना चाहते हैं, ये कैसे संभव हो सकता है? जबकि उन्होंने भी एग्री किया है, हमने टाइम भी फिक्स कर चुका है, किस नियम पे चर्चा करना है उसका फाइनल करना है। हर समय यहाँ ये तकिया लेकर के जो नियम के विरुद्ध में जो प्रदर्शन करता है, मैं उसका खंडन करता हूँ। ఇటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వంటి పలు అంశాలపై సభ్యులిచ్చిన నోటీసులు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వాయిదాల తర్వాత రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఉపరాష్ట్రపతి రాజీనామాతో చైర్మన్ స్థానం ఖాళీ అయిందని చైర్మన్ స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వైడ్ నోటిఫికేషన్ 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. విపక్షాల నినాదాలతో గందరగోళంగా మారడంతో బుధవారానికి వాయిదా పడింది. The House stands adjourned to meet at 11 AM on Wednesday, the 23rd July 2025. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది, మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా
ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణన సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్వే దేశంలోనే చారిత్రాత్మకమని తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనను మొదట ఒప్పుకొని కేంద్రం జనగణనలో కులగణన చేర్చడానికి తెలంగాణ సర్వే కారణమన్నారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. పార్లమెంట్లో చట్టం చేసేందుకు ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు కూడా బీసీ బిల్లుకు ఉభయ సభల్లో మద్దతు తెలపాలని బట్టి కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరిని అనుసరిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్కు చెందిన బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని బీసీ నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కులగణన మొదట ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిలోనూ బీసీలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా ఉందని విమర్శించారు. తాము తీసుకువచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చిందని తెలిపారు. దేశంలో 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 12 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుపైన ఇచ్చింది. అది రామగుండం మెరుగుడ కర్మాగారం కావచ్చు, 6 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వడం విషయంలో కావచ్చు, 80 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు అందరినీ సమాన దృష్టితో ఈనాడు అభివృద్ధి అనేటటువంటి నినాదంతో 2047 వికసిత్ భారత్ అనేటటువంటి ఆలోచనతో సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతోని ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. 2 పార్టీలని మట్టి కల్పించాలని ప్రజలు ఈనాడు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. అందుకని 566 జెడ్పీటీసీలలో భారతీయ జనతా పార్టీ 33 జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని మేము వ్యూహరచన చేసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయి కార్యశాలలు, మండల స్థాయి కార్యశాలలు, జెడ్పీటీసీ మండల స్థాయి కార్యశాలలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మేము నిర్వహిస్తున్నాం. నల్గొండ జిల్లా వైజాగ్ కాలనీ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం పేరుతో మానవ అక్రమ రవాణా చేస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. వివిధ రాష్ట్రాల నుండి కార్మికులను మోసపూరితంగా రప్పించి కూలి ఇవ్వకుండా శారీరకంగా హింసించిన ఘటనలో మొత్తం 36 మంది కార్మికులను రక్షించారు. వారిలో 4 బాల కార్మికులు ఉన్నారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ లైన్, సిడబ్ల్యూసి బృందాలు కలిసి నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ వేతనాలు లేకుండా బెదిరింపులతో పని చేయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైల్డ్ లేబర్, మానవ అక్రమ రవాణా వంటి సంఘటనలు చూస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా ఉమెన్ హెల్ప్ లైన్ 181కి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సిడబ్ల్యూసి, డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలాండ్స్ మనము చెక్ చేయడం జరిగిందండి. ఈ ఐలాండ్స్లో ఒక 36 మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి 15,000 జీతం ఇస్తాము,
2 పూటలు అన్నం 3 పూటలు అన్నం పెడతాము, రోజుకి 2 గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పిన తర్వాత దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా, లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐలాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా మేము ఒక 8 మంది ఫిషర్మెన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినాము బాండెడ్ లేబర్ కింద, ఇంకా జువెనైల్ జస్టిస్ కింద. ఈ 36 మెంబర్స్లో 32 మంది అడల్ట్స్ అయితే 4 చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఇందులో ఒక లేడీకి 1 ఇయర్ పాపతో కూడా ఆమెని కూడా బాండెడ్ లేబర్గా వాడడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,984 సంఘాలలో 29,801 మంది సభ్యులు ఉన్నారని, 157 స్వయం సహాయక సంఘాలకు 18,27 లక్షల చెక్కులు అందించినట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, డ్వాక్రా మహిళా సంఘాలు ఇతర సంస్థలకు అప్పులు అందించే స్థాయికి ఎదగడం సంతోషకరమని అన్నారు. డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. అనంతరం చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, పాల్వంచ మండలాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా, నూతన రేషన్ కార్డు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 157 స్వయం సహాయక సంఘాలకు 18,27 లక్షల ఇవాళ పంపిణీ జరుగుతుంది. అలాగే వడ్డీ లేని రుణాలు 2,100 సంఘాలకు 2,36 లక్షల పంపిణీ జరుగుతా ఉంది. అంటే 2,984 సంఘాల్లో 2,100 సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా 99% ఎప్పటికప్పుడు తీరుస్తున్న మహిళా సోదరిమణులకి ధన్యవాదాలు. రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్ల నుంచి కొన్ని ఇళ్లు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్లు కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున వస్తున్నాయి. ఇంగ్లాండ్తో తొలిసారి T20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు వన్డే ఫార్మాట్లోనూ అదరగొట్టింది. వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు శతకానికి క్రాంతి గౌడ్ సూపర్ బౌలింగ్ తోడవడంతో మంగళవారం చివరిదైన 3వ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. హర్మన్ ప్రీత్తో పాటు జెమీమా రోడ్రిక్స్ రాణించడంతో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు స్మృతి మంధానా 45 రన్స్, పత్రికా రావల్ 26 రన్స్తో తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. ఇద్దరు కొద్ది తేడాతో అవుట్ అయ్యారు. అయితే హర్మన్ ప్రీత్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. 319 రన్స్ టార్గెట్గా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిసింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో 9.1 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా నర్స్పూర్లో 8.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 7.5, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 7.4, మంచిర్యాల జిల్లా భీమినిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. సరికొత్త రికార్డు సృష్టించిన మహాలక్ష్మి పథకం, 200 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణాలు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో సంబరాలు. నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీ అధిష్టానంతో చర్చ, రాహుల్తో పాటు సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశం. రెండో రోజు చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా, పార్లమెంట్ను స్తంభింపజేసిన బీహార్ ఓటర్ల జాబితా వ్యవహారం, చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్.
నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన 4 రోజుల పాటు బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యం. 3వ వన్డేలో ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం. 2-1 తేడాతో సిరీస్ కైవసం. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో నేటి నుండి 4th టెస్టులో తలపడుతున్న టీమిండియా. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. నేడు పలు జిల్లాలకు ఆరెంజ్